అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద వార్త పట్టుకొచ్చేసిన అదైతే చూద్దాం. 18 రోజుల తర్వాత బయటకు వచ్చిండు అంబటి రాంబాబు సార్ జైలుకేంచి. బయటకు వచ్చినాక కూడా డోంట్ కేర్ అంటున్నాడు గిట్లా. ఐ డోంట్ కేర్, అది వాళ్ళ క్రూరత్వానికి వాళ్ళ అల్పబుద్ధికి నిదర్శనం. ఎన్ని రోజులైనా ఉండటానికి సిద్ధపడే వెళ్ళాను. ఐ డోంట్ కేర్. అగో చూడు తెల్లడి కదర్ సొక్కా వేసుకొని చేతులు ఊపుకుంటూ ఎట్ట నడుచుకుంటూ వస్తుండో రాంబాబు సారు. వారేవా 18 రోజులు జైలున్న ఆ కదర్ ఏం మాత్రం కూడా తగ్గలేదు సార్కు. జైలు జీవితాన్ని నేను అనుభవించాను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనవి చేస్తున్నా. అందుకనే కావచ్చు సారు జనంతా పానం పట్టినట్టు అయినావు. జైలు నీళ్ళు పడ్డట్టుంది చూస్తుంటే, తెల్ల తెల్లగా అయినట్టు కొడుతున్నావు. జైలు వేసినా ఎన్ని కుట్రలు చేసినా వెనకడికి వేసేదే లేదంటుండో బరాబరు కొట్లాడుతున్నాడు సర్కారు మీదకి రాంబాబు సారు. బొందిలో ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంట నడుస్తాం. ఏ విషయాన్నైనా, ఎన్ని కుట్రలనైనా, ఎన్ని కుతంత్రాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. సరే గాని జైల్లో సౌలతులు ఎట్టేట్టున్నాయే రాంబాబు అన్న? ఆ పెట్టిన ఫుడ్ నాకు నచ్చలేదు. ఎందుకంటే కొద్దిగా డబ్బులు ఉండవాళ్ళం కదా, మంచి ఫుడ్ తింటాం. జైల్లో మంచి ఫుడ్ కావాలంటే వస్తుందా? కోర్టు వారు నాకు ఆర్డర్ ఇవ్వలేదు. నేను నీరసంగా ఎప్పుడూ లేను, లోపల ఏది ఇబ్బంది పడలేదు. కాకపోతే బాత్రూమ్ దగ్గర జారి కొద్దిగా పడ్డాను. నాంత నేను ఎవరి తప్పు లేదు. అయ్యో పాపం దెబ్బలేమన్నా తాకినాయా సారు? అగో ఈయనరా జైల్లోకించి బెయిల్ మీద బయటకు వచ్చినాక ఇట్ట ఓ లోకు సర్కారు వాళ్ళను తిట్టి సాపించుకుంటేనే జైలు జీవితం ఎట్టెట్టుందో అంత పూస కూర్చుండు అన్నట్టు.